బైబిల్లో చారిత్రకమైనటువంటి అంశములు ఉన్నాయి అనటానికి ఈరోజు మనం వింటున్నటువంటి పాఠంలో కొన్ని పరిశోధనలు మనకు ఈ విషయాన్ని తెలియచేస్తాయి. బైబిల్లో చారిత్రకమైన అంశాలు అంటే నేడు మనం ఉంటున్నటువంటి ఈ ప్రపంచంలో చరిత్ర చెప్పిన పాఠాలు కొన్ని ఉన్నాయి. చరిత్రగా చాలామంది కొన్ని విషయాలను పుస్తకాలలో రాసుకున్నారు. వాటిని చదువుతూ హిస్టరీ అన్నారు దాని మీద ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలి, ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలి అనేది ఈరోజు లోకజ్ఞానం చెప్పే మాట. చరిత్ర నేర్చుకోవాలి, అది ఒక సబ్జెక్ట్, అది ఒక శాస్త్రం అయింది. ఈరోజు హిస్టరీ అనేది ఒక శాస్త్రం అయిపోయింది. భారతదేశ చరిత్ర, ఆయా దేశాల చరిత్ర, ప్రపంచ చరిత్ర, ఇలా గడిచిన కాలంలో ఏం జరిగిందో, ఏ రాజులు పరిపాలించారో, ఎలాంటి సంఘటనలు జరిగాయో, పూర్వకాలానికి సంబంధించిన దాన్ని అంతటినీ చరిత్ర అన్నారు, హిస్టరీ అన్నారు. ఇప్పుడు మన మధ్య జరుగుతున్న దానిని వర్తమానం అన్నారు. వర్తమాన కాలం, జరుగుతున్న కాలం, నేటి కాలం. జరగబోయే దానిని భూతకాలం, వర్తమాన కాలం, తర్వాత భవిష్యత్ కాలం అన్నారు. జరగబోయే దానిని భవిష్యత్ కాలం. వర్తమానం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు, ఎలా జరుగుతుందో మనందరికీ తెలుసు. భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు. భవిష్యత్తు ఎవరికీ తెలియదు. తెలుసుకోవాలనే కుతూహలం అందరికీ ఉంటుంది, కానీ భవిష్యత్తు ఎవరికీ తెలియదు. జ్యోతిష్కులు కానీ, ఆస్ట్రాలజీ చదివిన వారికి కానీ, చేతి రేఖలు, నుదుటి రేఖలు చూసి చెప్పాలనుకున్న వారికి కానీ, చిలక చేత ఏదో ఒక కార్డు తీయించి జోష్యం చెప్పాలనుకున్న వారికి కానీ భవిష్యత్తు తెలియదు. కేవలం 4 డబ్బులు సంపాదించుకోవటానికి ఏదో ఒక వృత్తిని కలిగి ఉండాలి కనుక మేము కూడా ఒక వృత్తిని కలిగి ఉన్నాం అని చెప్పుకోవటానికి, ఒక జాబ్ చేయడానికి ఈరోజు ఆస్ట్రాలజీని ఎన్నుకున్నారు కొంతమంది, సంఖ్యాశాస్త్రాన్ని ఎన్నుకున్నారు కొంతమంది, న్యూమరాలజీని ఎన్నుకున్నారు. ప్రజల బలహీనతలను ఎన్నుకొని వాటిని ఆసరాగా తీసుకొని వ్యాపారం చేస్తున్నటువంటి వాటిలో ఈ జ్యోతిష శాస్త్రం ఒకటి, సంఖ్యాశాస్త్రం ఒకటి. ప్రియమైన వారలారా, భవిష్యత్తు ఏ మనిషికి తెలియదు. వర్తమానం ఇదిగో ఇప్పుడు జరుగుతున్న కాలం. చరిత్ర మీద ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి అని ఈ లోకం నమ్మింది. భవిష్యత్తు ఎవరికి తెలియదు కనుక దాని మీద పెద్దగా ఎవరికి నమ్మకం లేదు. వర్తమానం ఎలాగూ మన మధ్యనే జరుగుతుంది, కానీ చరిత్ర మాత్రం మనకు తెలిసిన విషయంగా ఉండాలి. చరిత్ర మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే చరిత్ర మనకు పాఠాన్ని నేర్పుతుంది. చరిత్ర మనకు పాఠాన్ని నేర్పుతుంది. అది ఒక ఎక్స్పీరియన్స్. మన ముందటి తరాలలో పుట్టిన వారికి జరిగిన కార్యక్రమాలు, వారికి సంభవించినవి మనకు పాఠాలు అవుతాయి, మనకు లెసన్స్ అవుతాయి. అందుకే వాటిని పుస్తకాలలో రాసి చరిత్రగా నేర్పిస్తున్నారు పిల్లలందరికీ. పూర్వకాలంలో ఉన్నవారి చరిత్ర, మొఘలుల చరిత్ర, రాజుల చరిత్ర, ఆయా కాలాలలో పుట్టినవారి చరిత్ర, కొన్ని తెగల చరిత్ర, కొన్ని వంశముల చరిత్ర, ఇలా మనకు నేర్పిస్తున్నారు. చరిత్ర మనం నేర్చుకోవాలంటే ఆ కాలంలో రాయబడిన లేఖనాలు అనేవి ఉండాలి. ఒక వ్యక్తికి చరిత్ర అర్థం కావాలంటే గత కాలంలో జరిగినటువంటి విషయాలను ఎవరో ఒక చరిత్రకారుడు వ్రాసినటువంటి పుస్తకాల ద్వారా మనకు తెలియపరచగలగాలి. అప్పుడు మనకు చరిత్ర అర్థమవుతుంది. లేకపోతే మనకు చరిత్ర ఎలా తెలుస్తుంది? అందుకే
లోకంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, లోకంలో ఉన్నటువంటి విజ్ఞులు ఆలోచన చేసి త్రవ్వకాలు మొదలుపెట్టారు. కాలక్రమేణా మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి, మనం ఉంటున్నటువంటి ఈ ప్రదేశాలు కొన్ని మార్పులకు లోనయ్యాయి. కాలక్రమేణా కొన్ని మార్పులకు లోనయ్యాయి. భూమి మీద భౌగోళికంగా ఒక పెద్ద మార్పు సంభవించినటువంటి కాలం ఎప్పుడు అంటే నోవహు జలప్రళయ కాలం. భూమి మీద భౌగోళికంగా చాలా పెద్ద మార్పు సంభవించింది ఆ జలప్రళయంలో. ఎందుకంటే భూమిని అంతటిని దేవుడు జలధారలతో ముంచేశాడు. నేలంతా నీటితో కప్పబడింది. అప్పుడు ఉన్నటువంటి భౌగోళిక స్వరూపం అంతకు ముందున్న భౌగోళిక స్వరూపంతో పోల్చి చూస్తే మారిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే జలప్రళయం వచ్చింది. బాగా అర్థం చేసుకోండి. భూమి మీద ఉన్న ప్రదేశాలు కాలక్రమేణా మార్పులకు లోనవుతాయి. ప్రదేశాలు మార్పులకు లోనవుతాయి. అంటే ఒకనాడు ఉన్నటువంటి ప్రపంచపటం నేడు ఉంటుంది అనటంలో ఎటువంటి నిజం లేదు. ఎందుకంటే మార్పు మార్పు మార్పు. అడవులు కొట్టివేయబడుతున్నాయి, లోయలు ఏర్పడుతున్నాయి, నదులు మూసివేయబడుతున్నాయి, ప్రాంతములు కోతకు గురవుతున్నాయి సముద్రముల వల్ల. ఇలా అనేక పరిస్థితుల వల్ల కొన్ని దశాబ్దాల కాలం నాటికి భూమిలో భౌగోళిక మార్పులు ఏర్పడుతున్నాయి. అందువల్ల పురావస్తు శాస్త్రవేత్త అందరూ త్రవ్వకాలు జరిపినప్పుడు వారికి భూమి పొరలలో కొన్ని శిథిల అవస్థకు చెందినటువంటి శిలాఫలకాలు కానీ వ్రాసినటువంటి ప్రతులు కానీ దొరుకుతున్నాయి. వాటిని చూచిన పిదప ఈ పురావస్తు శాస్త్రవేత్తలందరూ ఒకనాటి కాలంలో, రాజుల కాలంలో ఇది శిలాఫలకం, కృష్ణదేవరాయల కాలంలో ఇది ఒక శిలాఫలకం, మొఘలుల కాలంలో ఇది ఒక శిలాఫలకం, ఫలానా దావీదు కాలంలో ఇది ఒక శిలాఫలకం, సొలొమోను కాలంలో ఇది ఒక శిలాఫలకం. ఇలా వ్రాయబడినటువంటి వాటిని శిలల మీద చెక్కి ఉండొచ్చు, వ్రాత ప్రతుల మీద వ్రాసి ఉండొచ్చు. వీటిని త్రవ్వకాలలో కనుగొన్న తర్వాత చరిత్ర ఎలా ఉంటుంది అని నేర్చుకున్నారు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు. ప్రియమైన వారులారా, దొరికిన శిథిలాలలో దొరికినటువంటి శిలలను చూచి, ఎక్కడో దొరికినటువంటి ఒక వ్రాత ప్రతిని చూసి ఈరోజు మనిషి చాలా గ్రుడ్డిగా నమ్మాడు దానిని, చాలా గొప్పగా నమ్మాడు దానిని. ఎక్కడైనా ఏదైనా ఒక ప్రాంతంలో ఒక శిల దొరికిందంటే వెంటనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు వచ్చేస్తారు, పురావస్తు శాఖ వచ్చేస్తుంది అక్కడికి. వచ్చి ఇది మాకు సంబంధించింది, ఒక శిల దొరికిందంటే అది మాకు సంబంధించింది, ఒక వ్రాత ప్రతి దొరికిందంటే అది మాకు సంబంధించింది, ఎందుకంటే మేము దీని మీద పరిశోధన చేస్తాం. ఇది ఏ రాజు కాలానికి సంబంధించిందో, ఇది ఏ వంశముల వారు జీవించినటువంటి కాలానికి సంబంధించిందో మేము పరిశోధన చేస్తాం అని చెప్పి వాటి దగ్గరకు వారు వెళ్ళి పరిశోధనలు చేసి ఒక నిర్ధారణకు వస్తారు. అంటే ఎప్పుడో ఎవరో రాసినటువంటి శిలలు కానీ, ఎప్పుడో ఎవరో పొందుపరిచినటువంటి వ్రాతప్రతులు కానీ భూమిలో కనుక ఒకవేళ దొరికితే వాటిని ఈరోజు ఉన్న ప్రపంచం, శాస్త్ర ప్రపంచం చాలా గొప్పగా గ్రుడ్డిగా నమ్ముతుంది. దేవుడు రాయించిన బైబిల్ అనే ఈ గ్రంథం కూడా వాటికంటే చాలా గొప్పది, వాటికంటే మరి శ్రేష్టమైనది. భూమిలో ఒక శిల దొరికినంత మాత్రాన దాని మీద వ్రాయబడినదంతా నిజమని ఏంటి నిర్ధారణ చెప్పండి? మన త్రవ్వకాలలో ఒక వ్రాతపరితి దొరికినంత మాత్రాన దాని మీద ఉన్నదంతా నిజమని మనకేంటి నమ్మకం చెప్పండి? ఆ కాలంలో ఉన్న ఒక అబద్ధికుడు రాసినటువంటి వ్రాతప్రతి అయి ఉండొచ్చుగా, ఆ కాలంలో చెక్కిన ఒక అబద్ధికుడు చెక్కిన శిల అయి ఉండొచ్చుగా. దానిని చూడగానే అది శిలాశాసనం, దానిని చూడగానే ఇది మేము శిరస్సు వంచి నమస్కరించదగినటువంటి ఒక వ్రాతపతి అనుకుంటున్నాడు. కానీ మనిషి అది ఎంతవరకు వాస్తవం? ఆనాడు వ్రాయబడిన వ్యక్తి నీతిమంతుడా? ఆనాడు దీనిని వ్రాసిన వ్యక్తి నిజంగా నిజం చెప్పేవాడా, బుద్ధిమంతుడా అని ఆలోచించలేదు. పురావస్తు శాఖ అంతవరకు వెళ్ళలేదు. వ్రాసినవాడు ఎవడో పట్టించుకోలేదు.
వాడు గొప్పవాడా, వాడు నీతిమంతుడా, వాడు ఎప్పుడూ నిజం మాట్లాడేవాడా, వాడు అబద్ధాలు రానివాడా, వాడు అబద్ధాలు రాయనివాడా, ఇదేమీ పట్టించుకోలేదు. ఇది పాత కాలానికి చెందిందా లేదా, ఇది చరిత్ర, మేము చదువుకుంటాం, దీన్ని నమ్ముతాం అన్నారు. బైబిల్ దగ్గరకు తీసుకొస్తే ఏ శాస్త్రమైనా జీరో మాత్రమే, దానికి మార్కులు ఉండవు. పురావస్తు శాస్త్రాన్ని తీసుకొస్తే బైబిల్ దగ్గరికి దానికి జీరో వేస్తుంది, బైబిల్ మార్కులు జీరో వేస్తుంది. ఎందుకంటే నీకు ఒక శిల దొరికింది, కానీ ఆ శిల మీద ఉన్నది నిజమని మాత్రం నేను నిజంగా దానిని నమ్మను. వ్రాతప్రతి దొరికింది, కానీ ఆ వ్రాతపతిలో ఉన్నది నిజమని నువ్వు ఎలా చెప్పగలవు? కనుక నీకు మార్కులు 0. అందుకే దేవుడు శిలల దగ్గరికి వెళ్ళమనలేదు, త్రవ్వకాలు జరపమనలేదు, వ్రాతప్రతులు వెతకమనలేదు, కేవలం తన వాక్యం దగ్గరికి రమ్మన్నాడు. అన్నిటికంటే శ్రేష్టమైనది, అందరికంటే, అందరూ రాసిన దానికంటే నేను వ్రాయించిన వారు నీతిమంతులు, వారి ఆలోచన చొప్పున నేను దీనిని వ్రాయించలేదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో దీనిని వ్రాయించాను. పురావస్తు శాస్త్రం, పురావస్తు శాఖ ఎన్ని శిలలు వెతికినా, ఎన్ని వ్రాతప్రతులు వెతికినా వాటన్నిటికంటే గొప్పది బైబిల్ అన్నాడు దేవుడు. అందుకే బైబిల్ను ఒక చరిత్ర పుస్తకంగా మనం చదువుకోవాలి. బైబిల్లో పూర్తిగా దేవుడు చరిత్ర రాయించాడు. ఎప్పటి నుంచి రాయించాడు, ఈ చరిత్ర ఎప్పటి నుంచి ఉంది అనగానే కాలము, భౌగోళిక మార్పులు ఇవన్నీ జరగక ముందు ఈ ప్రపంచం ఎలా ఉండేదో, అసలు ప్రపంచం ఎలా పుట్టిందో, మనం చూస్తున్నటువంటి సర్వ ప్రకృతి ఎలా పుట్టిందో అన్నదానిని ఆయన ప్రస్తావిస్తూ అక్కడ నుంచి మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆయన భూమి పుట్టుక, సముద్రాల పుట్టుక, నదుల పుట్టుక, సరస్సుల పుట్టుక, వీటన్నిటిని గురించి మాట్లాడుతూ తర్వాత నోవాహు జలప్రళయం, ఆ తర్వాత ఇశ్రాయేలు జనాంగం, ఆ తర్వాత క్రీస్తు వచ్చిన కాలం, ఆ తర్వాత అపొస్తలుల కాలం, ఆ తర్వాత భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని దేవుడు దీనిని ముగించాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు చెందిన ఒక మంచి పుస్తకంగా బైబిల్ను దేవుడు అనుగ్రహించాడు. ఇది కేవలం చరిత్ర పుస్తకం కాదు, ఇది కేవలం వర్తమానానికి చెందిన పుస్తకం కాదు, ఇది కేవలం భవిష్యత్తుకు చెందిన పుస్తకం మాత్రమే కాదు. ఏ కాలానికి సంబంధించిన విషయమైనా మనిషిగా ఒక వ్యక్తికి అర్థం కావలసిన ప్రతి సంగతిని దేవుడు రాయించాడు. అది భూతకాలానిదా, అది వర్తమాన కాలానిదా, అది భవిష్యత్ కాలానిదా, ప్రతి దానిని దేవుడు మనిషికి అవసరమైనది అనుకుంటే దేవుడు రాయించేశాడు తన గ్రంథంలో, బైబిల్ అనే ఈ వేద గ్రంథంలో. మరి నిజంగా పురావస్తు శాఖ మన దగ్గరకు వచ్చి ఆధారం ఏంటని అడిగినప్పుడు, బైబిల్లో వ్రాయబడిన మాటలు చరిత్రలో జరిగినవే అని మీరు ఎలా చెప్పగలరు అని మనల్ని అడిగినప్పుడు మనం చూపించవలసినటువంటి కొన్ని ఆధారాలు బైబిల్లో ఉన్నాయి. ఒక బైబిల్ విద్యార్థిగా, ఒక బైబిల్ మీద పట్టు కలిగిన వారంగా, ఎవరికైనా బైబిల్ చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన వారముగా మనం ఉండాలి అంటే బైబిల్లో ఉన్న చారిత్రక అంశములు మనకు తెలియాలి. అందుకే బైబిల్లో చరిత్ర ఎలా దాగి ఉందో కొన్ని ఉదాహరణల ద్వారా మీకు చూపిస్తాను. ఈ సమాజానికి మీరు వాటిని చెప్పి బైబిల్ ఎంత గొప్పదో, బైబిల్ నిజమైన దైవ గ్రంథమని వాడికి కళ్ళు తెరుచుకునేలా మీరు చెప్పాలి. వాడి చరిత్ర పుస్తకం ఎందుకు పనికిరాదని, బైబిల్ మాత్రమే చరిత్ర పుస్తకం అని మీరు నిరూపించగలగాలి. బైబిల్ చెప్పిన తర్వాతే ప్రతి ఒక్కడు చరిత్ర తెలుసుకోవాలి అని మీరు నిర్ధారించగలగాలి. దానిని ఒక శాసనంగా మార్చగలగాలి. ఆదికాండం 2వ అధ్యాయం చరిత్రలోనికి వెళదాం. బైబిల్లో వ్రాయబడిన చరిత్రను ఒకసారి పరిశీలన చేద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం ఏదేను తోట నుండి బయలుదేరిన 4 నదులను గూర్చి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి. ఆ తోటను తడుపుటకు ఏదేలులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. 4 విభాగాలుగా ఒక నది విడిపోయింది అంటున్నాడు. తర్వాత మొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది. 11వ వచనంలో మొదటి నది పేరు పీషోను, అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది.
అక్కడ బంగారం ఉన్నది, ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది, అక్కడ బోలమును గోమేధికమును దొరుకును. ఒక దేశపు చరిత్రను గురించి దేవుడు ఎందుకు రాయిస్తున్నాడు చెప్పండి? ఒక నదిని గురించి దేవుడు ఎందుకు ప్రస్తావించాడు చెప్పండి? అంటే బైబిల్లో కల్పితములు ఉన్నాయని ఎవడైనా ఒకవేళ భ్రమిస్తే ఈ మాటలు చదివిన తర్వాత వాడు నేర్చుకోవాలి, బైబిల్ కల్పితములతో వ్రాయబడిన పుస్తకం కాదు. బైబిల్ ఏదో తూతూ మంత్రాలతో వ్రాయబడిన పుస్తకం కాదు. బైబిల్ అందరికీ అర్థం కావాల్సిన పుస్తకం. బైబిల్లో చరిత్రను రాయించాడు దేవుడు. ఆ చరిత్రలో ఎన్నో సంగతులు ఉన్నాయి. మీరు బైబిల్ను చదవటం ప్రారంభించినప్పుడు, చరిత్ర పుస్తకాలు దగ్గర పెట్టుకున్నప్పుడు బైబిల్లో ఉన్న ప్రతి సంగతి చరిత్రలో ఉన్న సంగతి. దేవుడు చరిత్రను రాయించాడు. మనం తెలుసుకోవాలని, మనం విజ్ఞులం కావాలని దేవుడు చరిత్రను బైబిల్లో వ్రాయించి మనకిచ్చాడు. పూర్వకాలం ముందు ఏం జరిగింది? ఒక నది ఆ తోటను తడుపుటకు బయలుదేరి 4 శాఖలుగా విడిపోయింది. అందులో ఒక శాఖను మనం ఆలోచన చేస్తే ఆ శాఖ పేరు ఏం చెబుతున్నాడు? పీషోను. నది శాఖలుగా విడిపోతుందా? నది పాయలుగా విడిపోతుందా? విడిపోతుంది. సముద్రంలో కలిసే ముందు నది పాయలుగా విడిపోతుంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాలను అది కలుపుకుంటూ రావాలి, సారవంతం చేసుకుంటూ రావాలి. గోదావరి నది మీకు తెలుసు. గోదావరి నది మహారాష్ట్రలో పుట్టినటువంటి గోదావరి నది అనేక ప్రాంతాలను తడుపుకుంటూ పాయలుగా చీలిపోతూ వేరువేరు ప్రదేశాలలో గోదావరి సముద్రంలో కలుస్తుంది. అందులో ఒక పాయి పేరు వైనతేయం అన్నారు, అందులో ఒక పాయి పేరు గౌతమి అన్నారు, అందులో ఒక పాయి పేరు వశిష్ఠ అన్నారు. గోదావరి యొక్క శాఖలు ఇవన్నీ మన జిల్లాలలో కూడా ఇవి మనకు కనిపిస్తాయి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఈ గోదావరి శాఖలన్నీ మనకు కనిపిస్తాయి. అందులో ఒకటి వశిష్ఠ, అందులో ఒకటి వైనతేయం, అందులో ఒకటి గౌతమి. కేవలం రాజమండ్రిలో ఉన్నది మాత్రమే గోదావరి పాయ, గోదావరి నీరు అనుకోకండి. ఇంకా చాలా ప్రాంతాలకు ఆ గోదావరి నీరు వెళ్తుంది, ఆ తర్వాత సముద్రంలో కలుస్తుంది. అనేక ప్రాంతాలను సారవంతం చేసుకుంటూ వెళ్తుంది నది. దేవుడు ఈ తోటను తడుపుటకు ఒక నదిని ప్రవేశపెట్టాడు. ఆ నది 4 శాఖలుగా చీలిపోయింది. ఒక శాఖ పేరు పీషోను అంటున్నాడు చూడండి 11వ వచనంలో. అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది, అక్కడ బంగారం శ్రేష్టమైనది. అంటే తరువాత చదువుకునేవారు అర్థం చేసుకోవాలి, దేవుడు నదిని ప్రవేశపెట్టాడు, ప్రవహింపచేశాడు. ఆ నది 4 శాఖలుగా చీలిపోయింది. ఒక శాఖ పేరు పీషోను. అంటే హవీలా దేశం ఇప్పుడు ఎక్కడుందో ఆ దేశం దగ్గర ఈ నది ఉంటుంది. తర్వాత చూడండి 12వ వచనం, 13వ వచనం. 2వ నది పేరు గీహోను, అది కూషు దేశం అంతటి చుట్టూ పారుచున్నది. అంటే 2వ నది ఎక్కడ ఉంది అనగానే దేవుడు కూషు దేశాన్ని చూడమంటున్నాడు. కూషు దేశం ఎక్కడుంది? ఇశ్రాయేలీయుల కాలంలో కూషు దేశాన్ని పిలిచారు. ఇశ్రాయేలీయుల కాలంలో పీషోను నది దగ్గర ఉన్నటువంటి హవీలా దేశాన్ని పిలిచారు. అందువలన ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి సంగతులు ఇశ్రాయేలీయులకు బాగా అర్థం కావటానికి, ఆ తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరూ బైబిల్లో ఉన్నది చరిత్ర అని నేర్చుకోవటానికి దేవుడు ఈ సంగతులను రాయించాడు. ఒక శాఖ పేరు పీషోను అంటున్నాడు, 2వ దాని పేరు గీహోను అంటున్నారు. చూడండి 12వ వచనం. 2వ నది పేరు గీహోను, అది కూషు దేశం అంతటి చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిద్దెకెలు, దీనిని ఈరోజు టైగ్రిస్ నది అన్నారు. 3వ నది పేరు హిద్దెకెలు. మొదటి 2 నదులు ఇప్పుడు ప్రపంచ పటంలో మనకు కనిపించడం లేదు, ఎందుకంటే చాలా భౌగోళిక మార్పులు జరిగాయి. మీకు చెప్పాను అందుకే ముందే, ప్రపంచ పటంలో చాలా భౌగోళిక మార్పులు జరిగాయి. ఒకనాడు ఉన్నటువంటి ప్రదేశాలు, ఒకనాడు ఉన్న పర్వతాలు, ఒకనాడు ఉన్న అడవులు, ఒకనాడు ఉన్న నదులు, ఒకనాడు ఉన్న సరస్సులు, చెరువులు నేటి కాలంలో లేవు. మన కళ్ళ ముందే ఎన్నో చెరువులు కప్పెడుతున్నారు, పూర్తి చేస్తున్నారు, వాటిని సైట్లుగా చేసేస్తున్నారు. మన కళ్ళ ముందే ఎన్నో పొలాలు. మనం అనుకుంటుంటాం అప్పుడప్పుడు, ఏదైనా ఒక దూర ప్రాంతానికి చాలా రోజుల తర్వాత మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ పొలం ఉండాలి, ఇవన్నీ ఇల్లులు అయిపోయినాయి. ఇక్కడ ఒక పెద్ద నుయ్యి ఉండాలి, దీనిని కప్పెట్టేశారు. ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉండాలి, ఇది పూడ్చివేశారు. ఇక్కడ ఒక పెద్ద కొండ ఉండాలి, దీన్ని తొలిచేశారు. క్రేన్లు పట్టుకు వెళ్ళి దీన్ని తొలిచేశారు. ఆ గ్రానైట్ అంతా తోలుకుని వెళ్ళిపోయారు. చదును నేలగా మారిపోయింది. మనకే చాలాసార్లు భూమి యొక్క భౌగోళిక స్వరూపం మారిపోయినట్టుగా మన ప్రాంతాల్లో కనిపిస్తుంది. అందుకే నేటి కాలంలో, నేటి ప్రాంతంలో ఈ మొదటి 2 నదులు ప్రపంచ పటంలో మనకు కనిపించడం లేదు, ఎందుకంటే ఆ తరువాత చాలా మార్పులు జరిగాయి.
నోహు జలప్రళయం విషయంలో ఆ కాలానికి మనం వెళ్ళి చూస్తే ఎంతో పెద్ద మార్పు సంభవించింది భూమి మీద. అయితే మూడవ నది అయిన హిద్దెకెలను గురించి మనం ఆలోచిస్తే ఈరోజు టైగ్రిస్ అని పిలుస్తున్నారు ఆ నదిని. మూడవ నది పేరు హిద్దెకెలు, అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది అంటున్నాడు. మీరు నేటి కాలంలో చరిత్రను గురించి ఆలోచిస్తూ టైగ్రిస్ నది అని కొట్టగానే, అని మీరు టైప్ చేయగానే వెంటనే ఆ నది మీకు కనిపిస్తుంది. టైగ్రిస్ నది పలానా దేశంలో ఉంది. ఏ దేశంలో ఉంది? ఇరాక్, సిరియా, ఇరాన్, కువైట్ దేశముల మీదుగా ప్రవహించేదే టైగ్రిస్ నది. ఇరాక్, ఇరాన్, సిరియా మరియు కువైట్ దేశముల గుండా ప్రవహించే నది పేరే టైగ్రిస్ నది. ఈరోజు టైగ్రిస్ నది, దీని పొడవు, టైగ్రిస్ నది యొక్క పొడవు రాసుకోండి, సుమారుగా 1850 కిలోమీటర్లు. నేడున్న కాలంలో, నేడున్న చరిత్రలో టైగ్రిస్ నది బ్రాకెట్లో హిద్దెకెలు, ఈ టైగ్రిస్ నది యొక్క పొడవు 1850 కిలోమీటర్లు. ఇరాక్ దేశం గుండా వెళుతుంది నేటి కాలంలో. ఇరాన్ దేశం గుండా వెళుతుంది, మీకు తెలుసు. ఇరాన్ దేశం, ఇరాక్ దేశం, సిరియా దేశం మీకు తెలుసు, అలాగే కువైట్ దేశం మీకు తెలుసు. ఈ 4 దేశాల గుండా ప్రవహించేటువంటి ఆనాడు దేవుడు చెప్పిన చరిత్రలో ఉన్న ఆ నది పేరే టైగ్రిస్ నది. తర్వాత మరొక నది చెబుతున్నాడు చూడండి. 4వ నది పేరు యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచెను అంటున్నాడు. అలా దేవుడు దానిని కొనసాగిస్తున్నాడు, ఆ సారాంశాన్ని కొనసాగిస్తున్నాడు. మధ్యలో చారిత్రక అంశాన్ని మనకు తెలియజేశాడు. ఆ తోటను సేద్యపరచడానికి దేవుడు 4 నదులను ప్రవేశపెట్టాడు. ఒక నది 4 శాఖలుగా చీలిపోయింది, 4 శాఖలుగా వెళ్ళిపోయింది. 4వ నది పేరు యూఫ్రటీసు. ఇప్పటికీ యూఫ్రటీసు ప్రపంచ పటంలో మనకు కనిపిస్తుంది. అది కూడా ఇరాక్, ఇరాన్, సిరియా దేశాలలో ప్రవహిస్తుంది. దాని పొడవు చాలా ఎక్కువ. అది సుమారుగా 2800 కిలోమీటర్ల పొడవు లెంగ్త్ను కలిగి ఉంది. అది ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది యూఫ్రటీసు నది. ఇప్పటికీ మీరు చూస్తే, ప్రపంచ పటంలో చూస్తే, చరిత్రలో చూస్తే ఈ యూఫ్రటీసు, టైగ్రిస్ నదులు మనకు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి దేవుడు అబద్ధం చెప్పలేదు. కానీ ఒక పురావస్తు శాఖ ఎలా నమ్ముతుందంటే చారిత్రక అంశాలను బట్టి నమ్ముతుంది. దీనికి పేరు ఎలా వచ్చింది, దీనిని ఆనాటి కాలంలో రాజులు ఏ పేరుతో పిలిచారు, ఈ నదిని ఏ అవసరాలకు వాడుకున్నారు, ఈ నది చరిత్రలో ఎలాంటి పాత్ర పోషించింది, ఇలాంటి వాటిని అన్నిటినీ వారు చదువుకుంటారు తప్ప ఆత్మజ్ఞానాన్ని నేర్పే సంగతులు మాత్రం వారు నేర్చుకోరు. కానీ దేవుడు చరిత్రను ఎంతవరకు ప్రస్తావించాలో అంతవరకు ప్రస్తావించి తరువాత వెంటనే ఆదామును గూర్చి, హవ్వను గూర్చి, వారు చేసినటువంటి తప్పులను గూర్చి, తర్వాత గెంటివేయబడిన విధానాన్ని గూర్చి, దీనిని గురించి మాట్లాడాడు. అందువలన ప్రపంచం దీనిని మతమంది. నిజంగా దేవుడే టైగ్రిస్ నది గురించి కానీ, హిద్దెకెలు నదిని గురించి కానీ, యూఫ్రటీస్ నదిని గూర్చి కానీ చారిత్రక అంశాలు చెప్పడం మొదలు పెడితే అప్పుడు అందరూ వచ్చి ఏమందరు అన్నమాట, బైబిల్ చరిత్ర పుస్తకం అనేవారు. నది యొక్క పొడవు, నది యొక్క లోతు, నది యొక్క వెడల్పు, నది ఏ అవసరాలకు ఉపయోగపడింది, నదిలో ఉన్నటువంటి నిష్పత్తి ఎంత, ఇది ఉప్పు నీరా, ఇది మంచి నీరా, ఇలాంటివన్నీ చెబితే అది చరిత్ర అవుతుందా? ఇలాంటివన్నీ చెబితే అది శాస్త్రం అవుతుందా? అలాంటివి చెప్పటం వల్ల మనకేం ఉపయోగం చెప్పండి? మనకు జ్ఞానం కలగాలి, మన మనస్సులు మారాలి, మన ఆత్మ పరలోకానికి చేరాలి. అందుకే దేవుడు ఎంతవరకు ప్రస్తావించాలో అంతవరకే ప్రస్తావించి ఆ తర్వాత ఆత్మజ్ఞానపు సంగతులని మనకు చెబుతున్నాడు. చూడండి ప్రియమైన వారలారా, బైబిల్ కొట్టి పారేయవలసినటువంటి పుస్తకం కాదు. బైబిల్ అన్నిటికంటే శ్రేష్టమైన పుస్తకం. ఇందులో చరిత్ర ఉంది, చారిత్రక అంశములను దేవుడు ఇందులో పొందుపరిచాడు. చరిత్రకు సంబంధించిన ఎన్నో విషయాలను దేవుడు ఇందులో పొందుపరిచాడు. ఇక మరలా అలా చదువుకుంటూ వెళితే ఆ తర్వాత కాలంలో మనకు ఇశ్రాయేలు వంశముల వారు కనిపిస్తున్నారు. ఈరోజు చరిత్రలో ఇశ్రాయేలు వంశం వారు మనకు తెలుసు. అలా చదువుకుంటూ వెళ్తే ఫరోలు మనకు కనిపిస్తున్నారు. ఐగుప్తును పరిపాలించినటువంటి ఫరోలు. ఈరోజు మీరు ఈజిప్టు ప్రాంతానికి వెళ్ళి ఈజిప్షియన్స్ అందరిని మీరు అడిగితే మీ పూర్వకాలంలో మిమ్మల్ని ఎవరు పరిపాలించారని అడిగితే వారు టక్కుని చెప్పే సమాధానమే, మమ్మను ఫరోలు పరిపాలించారు, మమ్మను ఫరోలు పరిపాలించారు. మరి బైబిల్లో ఏం రాయబడింది? ఐగుప్తుని ఎవరు పరిపాలించినట్టుగా రాయబడింది? ఫరోలే. చూడండి ఆదికాండం 12వ అధ్యాయం. అబ్రహాము కాలంలో ఐగుప్తు దేశానికి కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఎవరు పరిపాలించినట్టుగా ఉందో అక్కడ వ్రాయబడిందో చూడండి.
ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం చూడండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చును. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళిపోయాను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకునిచ్చెదరు. నీ వల్ల నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరుని దయచేసి చెప్పమను. అబ్రాహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరు కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. ఐగుప్తును ఫరోలు పరిపాలించారు. ఫరో ఎదుట అధిపతులు ఉన్నారు. ఫరోకు ఒక సామ్రాజ్యం ఉంది, పరిపాలన కలిగి ఉన్నాడు. ఒక రాజుగా, ఒక చక్రవర్తిగా ఐగుప్తును పరిపాలిస్తున్నాడు అబ్రహాము కాలానికి అని దేవుడు చారిత్రక అంశములను అందులో పొందుపరుస్తున్నాడు. చూడండి, అంటే మనం నేర్చుకోవాలంటే ఐగుప్తు ఎవరి పరిపాలనలో ఉండేది ఒకప్పుడు. ఐగుప్తును మొట్టమొదట సామ్రాజ్యంగా మలచి దానిని ఒక రాజ్యంగా చేసి దానిని ఎవరు పరిపాలించారు, ఏ వంశీకులు పరిపాలించారు అనగానే ఫరోలు పరిపాలించారు. మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మోషే కాలంలో కూడా ఫరో మనకు కనిపిస్తాడు. ప్రియమైన వారలారా, బైబిల్లో చాలా చారిత్రక అంశాలు ఇలా మనం మాట్లాడుకుంటూ వెళితే ప్రతి మాటలోనూ చరిత్ర మనకు కనిపిస్తుంది. ప్రతి మాటలోనూ చరిత్ర మనకు కనిపిస్తుంది. ఈ మనుషులందరూ దీనిని మతం అనుకున్నారు. కాదు కాదు, ఇది చరిత్ర. ఇది పూర్వకాలంలో జరిగిన చరిత్ర, మన పితరుల కాలంలో జరిగిన చరిత్ర. మధ్య ఆసియాలో భూమి మీద ఎక్కడైతే నాగరికత ప్రారంభమైందో అక్కడ జరిగినటువంటి చరిత్రను గూర్చి దేవుడు ప్రస్తావించి అలా వ్రాసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఈ సామ్రాజ్యాలన్నీ విస్తరించాయి, ప్రపంచ దిశలన్నిటికీ వెళ్ళిపోయాయి, నలుదిక్కులకు వెళ్ళిపోయాయి, ప్రపంచవ్యాప్తం అయిపోయాయి. అప్పుడు దేవుడు ఇశ్రాయేలీల ద్వారా ఇశ్రాయేలీయులను గూర్చి ప్రస్తావించే దేవుడు ఇక ప్రపంచం మీద దృష్టి కేంద్రీకరించాడు. ప్రపంచం మీద ఇప్పటి వరకు ఇశ్రాయేలును గూర్చి నేను మాట్లాడాను. ఇశ్రాయేలీల ద్వారా నేను ప్రపంచానికి తెలియబడాలనుకున్నాను. ఇక మీదట నేను ప్రపంచపు సంగతిని, ప్రపంచపు చరిత్రను కూడా వ్రాయించాలి. అందుకే ఇశ్రాయేలీలు ఎప్పుడైతే పాపం చేశారో వారిని చెరకు అప్పగిస్తున్నాడు దేవుడు, శత్రు దేశాలకు అప్పగిస్తున్నాడు దేవుడు, చెరలోనికి, బానిసత్వంలోనికి మరలా అప్పగించేస్తున్నాడు దేవుడు. ఇశ్రాయేలీయుల మీద ఉన్న రాజులు, యూదుల మీద ఉన్న రాజులు చెడిపోయారు కనుక వారు దేవుని మార్గంలో ఇశ్రాయేలీయులను, యూదులను నడిపించడం లేదు కనుక రాజులు కూడా చెడిపోయారు కనుక దేవుడు ఈ సామ్రాజ్యం అంతటిని, ఇశ్రాయేలు రాజ్యం అంతటిని శత్రు దేశాలకు అప్పగిస్తూ అప్పుడు ప్రపంచ చరిత్రను ప్రస్తావిస్తున్నాడు దేవుడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా మీరు చూస్తే, యోధా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా అన్నాడు. అంటే ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు మనకు? ఏ రాజు కనిపిస్తున్నాడు మనకు? యోధా రాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరంలో బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చాడు. మామూలు చరిత్ర ఏం చెప్పింది మనకు? ప్రపంచాన్ని ఏలిన ఒక సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం అని చెప్పింది. ఆ బబులోను సామ్రాజ్యంలో మహాచక్రవర్తులు ఉన్నారు, అందులో ఒక నెబుకద్నెజరు ఉన్నాడు అని చెప్పింది. ఆ నెబుకద్నెజరు కట్టించిన వేలాడే ఉద్యానవనాలు ఈరోజు ప్రపంచ వింతలలో ఒకటని చెప్పింది. ఇప్పటికీ ఇరాక్ దేశం బాగ్దాద్ నగరంలో ఇప్పటికీ మనకు కనిపిస్తున్నాయి వేలాడే ఉద్యానవనాలు, హ్యాంగింగ్ గార్డెన్స్ అన్నారు వాటిని. ఎవరు కట్టించారు ఈ ఉద్యానవనాన్ని? ఎవరు కట్టించారు ఈ తోటను? ఎవరు కట్టించారు ఈ వేలాడే ఉద్యానవనాన్ని? ఎవరు కట్టించారు? మంచి మంచి మొక్కలు, వాటికి మొదళ్ళు కింద ఉండవు, పైనుంచి వస్తాయి, వేలాడుతుంటాయి, ప్రతి మొక్క వేలాడుతుంటుంది. అంత మంచి ఉద్యానవనాన్ని కట్టించాడు నెబుకద్నెజరు మహారాజు. ఈ నెబుకద్నెజరు ఏ కాలానికి చెందినవాడు? దానియేలు కాలానికి చెందినవాడు. ఈ నెబుకద్నెజరు ఎప్పుడు మహాసామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు? ఈ రాజైన యెహోయాకీము సామ్రాజ్యంలో, యెహోయాకీము కాలంలో, యోధా రాజైన యెహోయాకీము కాలంలో ఈ నెబుకద్నెజరు విస్తరించాడు. అనేక రాజ్యాలను, అనేక సామ్రాజ్యాలను కొల్లగొట్టాడు. దానిలో భాగంగా అతడు ఇశ్రాయేలు దేశం మీద కూడా వచ్చాడు, యూదుల రాజ్యం మీద కూడా వచ్చాడు. అందుకే దేవుడు దానియేలు 1వ గ్రంథాన్ని చరిత్రతో ప్రారంభిస్తున్నాడు. యోధా రాజైన యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున, అంటే 3 సంవత్సరాలు ఏలుబడి చేసిన తర్వాత 3వ సంవత్సరమున కరెక్ట్గా దేవుడు అదే సమయానికి
కాలాన్ని సిద్ధపరిచాడు. నెబుకద్నెజరుగా ఆ బబులోను రాజును పంపించాడు. చూడండి ఏం జరిగిందో. మొదటి వచనంలో, బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా, అప్పటి నుంచి దేవుడు ప్రపంచం మీద తన దృష్టిని, చరిత్రను వ్రాయించటం దేవుడు మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆయన ఆలోచన, ఆయన సంకల్పం ప్రపంచం అంతటి మీద ఉంది, కేవలం ఇశ్రాయేలు కాదు. కనుక ఇశ్రాయేలు ఎప్పుడైతే తప్పటడుగు వేశారో, తొట్టిల్లిపోయారో, ఇక వారిని శత్రు దేశాలకు అప్పగించాలి అని దేవుడు అనుకున్నాడు. తన కుమారుని పంపించేంత వరకు వీరు బానిసత్వంలో ఉండాలని దేవుడు అనుకున్నాడు. గనక అప్పటితో ప్రారంభమైంది ఇశ్రాయేలు యొక్క పతనం. ఇశ్రాయేలీలందరూ నెబుకద్నెజరు క్రిందకి వెళ్ళిపోయారు, బబులోను సామ్రాజ్యం క్రిందకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూడండి. అదే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలమందు పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి అన్నిటికీ నాశనము కలగదు. చరిత్ర. ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి అన్నిటికీ నాశనము కలగదు. ఈ రాజ్యాన్ని గూర్చి, ఈ రాజును గూర్చి చెప్పటానికి ఆ 4 రాజులు, ఆ ప్రపంచ చరిత్ర దేవుడు రాయించవలసి వచ్చింది. అంటే ఇశ్రాయేలీలు, యూదులు చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు రాజులు, ప్రపంచ దేశాల రాజులు వీరిని పరిపాలిస్తారు. ఈ పరిపాలన అంతా ముగింపబడుతున్న కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యానికి ఎన్నటికీ నాశనం ఉండదు. అదే క్రీస్తు రాజ్యం. ఆ క్రీస్తు రాజ్యాన్ని గురించి చెప్పటానికి చరిత్ర చెప్పాడు దేవుడు. కానీ ఈ ప్రపంచం చరిత్ర చెప్పి ఊరుకుందంతే, క్రీస్తు రాజ్యాన్ని గురించి చెప్పలేదు. బబులోను రాజ్యం గురించి చెప్పింది, మాదీయ పారసీకుల రాజ్యాన్ని గురించి చెప్పింది, గ్రీకుల రాజ్యాన్ని గురించి చెప్పింది, రోమీల రాజ్యాన్ని గురించి చెప్పింది. కానీ క్రీస్తు రాజ్యాన్ని గురించి ఈ చరిత్ర చెప్పిందా? అందుకే ప్రపంచ పరిస్థితి ఎలాగ ఉంది, అందుకే ప్రపంచం ఎంత అస్తవ్యస్తమైంది. చరిత్ర ఒక్కటే నేర్చుకుంటే ప్రయోజనం ఏముందో చెప్పండి? చరిత్ర నేర్చుకొని మనం పాఠం నేర్చుకోవాలి, మన మనస్సులు మార్చుకోవాలి. అది కేవలం బైబిల్కే సాధ్యం, అది బైబిలే చేయగలదు. అందుకే దేవుడు బబులోను గురించి, నెబుకద్నెజరు రాజు గురించి చెప్పిన తర్వాత, అలా రాజుల కాలం ముగింపబడిన తర్వాత ఎలా ముగింపబడుతుందో చెబుతున్నాడు. ఒక దర్శనం ద్వారా దేవుడు ఆ రాజుకు చూపిస్తున్నాడు. ఒక విగ్రహాన్ని చూపించి, ఆ శిరస్సు మేలిం బంగారంతో ఉంటుంది, ఆ తర్వాత వెండితో ఉంటుంది, ఆ తర్వాత ఇనుముతో ఉంటుంది, ఆ తర్వాత చివరికి వచ్చేసరికి అది మట్టితో కలిసిపోయిందిగా ఉంటుంది. ఆ విగ్రహం అంతా కూల్చివేయబడుతుంది, పొడి చేయబడుతుంది, నలి చేయబడుతుంది. ఎందుకంటే ఒక చిన్ని రాయి ఆ విగ్రహాన్ని తుత్తునీయులుగా చేస్తుంది, కనిపించనివ్వకుండా చేస్తుంది, ఒక మహాపర్వతం అవుతుంది. అదే క్రీస్తు సామ్రాజ్యం అన్నాడు. ప్రపంచాన్ని ఏలే మహాసామ్రాజ్యం అన్నాడు దేవుడు. ప్రియమైన వారులారా, బైబిల్లో చరిత్ర లేదని ఎవరు చెప్పారు చెప్పండి? అసలు చరిత్ర అంటే బైబిల్లోనే ఉన్నది. బబులోను సామ్రాజ్యం తర్వాత మరలా పారసీకులు దండెత్తుతారు. ఈ బబులోనీయులు కూడా ఎక్కువ కాలం నిలవరు అని దేవుడే చెప్పాడు. మరలా బబులోను సామ్రాజ్యం యూదులను చెరపట్టింది. ఈ బబులోను సామ్రాజ్యం కూడా కొంతకాలానికి నాశనం అవుతుంది. ఎందుకంటే ఈ రాజు గర్వాంధుడైపోయాడు. దేవుడు తన ప్రజలను ఈ రాజు చేత పరిపాలింప చేయాలనుకోవటం లేదు. మాదీయులకు, పారసీకులకు ఈ రాజ్యాన్ని ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు దేవుడు. చూడండి అదే మాట దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనం. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇవ్వబడును. ఇదే చరిత్ర చెప్పింది మనకు కూడా చరిత్ర పుస్తకాలలో. బబులోను మహాసామ్రాజ్యం తర్వాత ఏ సామ్రాజ్యం వస్తుంది? మాదీయ పారసీకుల సామ్రాజ్యం వస్తుంది. మాదీయ పారసీకుల సామ్రాజ్యం వచ్చింది కూడా చరిత్రలో. దేనిని బట్టి వచ్చింది? దేవుని మాటను బట్టి. ఎందుకంటే ఈ బబులోను చక్రవర్తి దేవునికి లోబడలేదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేదు. సర్వ ప్రపంచాన్ని తన చేతికి అప్పగించినప్పుడు ఈ ప్రజలందరూ దేవుని పిల్లలు అని భయభక్తులతో ఉండవలసిన రాజు గర్వాంధుడైపోయాడు. అందువల్ల దేవుడు, నీవెంతటి గొప్పవాడివైనా, నీవెంతటి చక్రవర్తివైనా ఈ ప్రజలందరూ నా పిల్లలని నీవు తెలుసుకోనలేదు గనుక, నీవు భయభక్తులు చూపించలేదు గనుక, దేవుని వాక్యాన్ని నీ ప్రజల్లో నేర్పించలేదు గనుక నిన్ను తీసేస్తానన్నాడు. అదే మెనే టేకిల్ ఉఫార్సిన్ అన్నాడు. చివరిలో ఆ ఫారిస్ అనేటువంటి మాటకు అర్థం ఏం చెబుతున్నాడు చూడండి. ఆ ఫారిస్ అనే మాటకు, ఫెరేస్ అనే మాటకు అర్థం ఏం చెబుతున్నాడు చూడండి. 27వ వచనం. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారసీకులకు ఇవ్వబడును. మాదీయులు వచ్చారు దానియేలు కాలంలో.
యూదులందరూ చెరపట్టబడ్డారు యెహోయాకీము కాలంలో. ఆ తరువాత బబులోనీయులు వెళ్ళిపోయి మాదీయులు వచ్చారు, పారసీకులు వచ్చారు. ఈ మాదీయులు పారసీకులు కూడా తర్వాత వెళ్ళిపోయారు, ఎందుకంటే వారు దేవునికి భయభక్తులు చూపించలేదు. ఆ తర్వాత గ్రీకులు వచ్చారు, గ్రీసు దేశస్తులు వచ్చారు. అలెగ్జాండర్ చక్రవర్తి చరిత్రలో మీరు చదువుకున్నారు, భారతదేశానికి సుపరిచితం. అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశం మీద కూడా దండెత్తాడు. మనం చరిత్రలో చదువుకున్నాం. పురుషోత్తముడు పరిపాలిస్తున్నటువంటి కాలంలో భారతదేశం మీద దండెత్తినటువంటి ఒక మహాచక్రవర్తి అలెగ్జాండర్ ది గ్రేట్. గ్రీసు పట్టణాన్ని ముఖ్య పట్టణంగా చేసుకొని, ఏథెన్సు పట్టణాన్ని ముఖ్య పట్టణంగా చేసుకొని నేటికి ఉన్నది చరిత్రలో. యూరప్ కంట్రీస్లో, యూరప్ దేశాలలో గ్రీసు దేశం ప్రధానమైనటువంటి దేశం. ఆర్థిక సంక్షోభంతో ఉంది ఈరోజు. కానీ ఆనాడు ప్రపంచమంతటిని ఏలినటువంటి మహాచక్రవర్తికి ప్రధాన పట్టణం అదే. ఈరోజు ఆర్థిక సంక్షోభం, వారి కరెన్సీకి విలువ లేదు. ఈరోజు గ్రీసు కరెన్సీకి విలువ లేదు. గ్రీసు దేశంలో ఉన్న బ్యాంకులన్నీ దివాలా తీస్తున్నాయి. గ్రీసు దేశంలో ఉన్న ప్రజలందరూ వలస వెళ్ళిపోతున్నారు. కానీ ఒకనాడు గ్రీసు చరిత్ర ఏంటో తెలుసా? ప్రపంచాన్ని ఏలిన మహాచక్రవర్తి అందులోనే ఉన్నాడు. అదే ప్రధాన పట్టణం. కానీ దేవుడు ఈరోజు ఆ దేశానికి గతి లేకుండా చేశాడు. ఏ దేశమైనా సరే, ఎంతటి మహాచక్రవర్తి అయినా సరే, దేవుని మాట వినని నాడు దేవుడు ఆ దేశాన్ని పేద దేశంగా మార్చేస్తాడు. ఆ రాజుకు పట్టాన్ని తీసేస్తాడు. ఆ రాజు పారిపోయేలా చేసేస్తాడు. ఆ రాజుకున్నటువంటి ఆధిక్యతనంతా తొలగిస్తాడు. అవసరమైతే ఆ రాజును చంపేస్తాడు దేవుడు. ప్రియమైన వారలారా, చరిత్రను రాసేది దేవుడే, చరిత్రను వ్రాయించింది దేవుడే. దేవుని మాట ప్రకారమే చరిత్ర ఉండాలి. ఎందుకంటే ముందుగా ఆయన సంకల్పంలో ఆయన నెరవేర్చిన దానిని బట్టి, ఆయన అనుకున్న దానిని బట్టి చరిత్ర జరగాలి. అలాగే జరిగింది చరిత్ర. అదే వ్రాయబడింది బైబిల్లో. దీనిలో కొద్ది సంగతులు, ఇందులో చిన్ని సంగతులు. ఈరోజు ప్రపంచం చరిత్రను నేర్చుకుని దానికి ఒక హిస్టరీ అని పేరు పెట్టి దానిలో BA డిగ్రీ ఇచ్చింది, దానిలో MA డిగ్రీ ఇచ్చింది. కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైనది కాదా బైబిలు? బబులోను మహాసామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించింది. మాదీయ పారసీక సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించింది. ఆ తర్వాత యూదులు గ్రీసు దేశస్తుల చెరలోనికి వెళ్ళిపోయారు. అందుకే చాలామంది యోధ భాష నేర్చుకున్నవారు, యూదులుగా ఉన్నవారు గ్రీసు దేశస్తులు అయిపోయారు. ఆ రోజుల్లో యేసు వచ్చిన నాటికి కూడా గ్రీసు దేశస్తుల్లో ఉన్నటువంటి యూదులు చాలామంది ఉన్నారు. అందుకే ఆ మాటలు మనం బైబిల్లో చూడగలం. యూదులు గ్రీసు దేశస్తుల యొక్క చెరలోనికి వెళ్ళిపోయారనడానికి ఒక మంచి మాట మీరు చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 35వ వచనం. అందుకు యూదులు, మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్ళిపోచున్నాడు? గ్రీసు దేశస్తుల్లో చెదిరిపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీసు దేశస్తులకు బోధించునా అని అడుగుతున్నారు. చూడండి, అంటే యూదులు ఎక్కడికి వెళ్ళిపోయారన్నమాట? ఎవరి చెరలోనికి వెళ్ళిపోయారన్నమాట? గ్రీసు దేశస్తుల చెరలోనికి వెళ్ళిపోయారు. అంటే యేసు వచ్చిన నాటకే గ్రీసు దేశస్తుల యొక్క పరిపాలన, వారి హవా కొనసాగింది. యేసు వచ్చిన నాటకి యూదులు బబులోను చెరను అనుభవించారు, మాదీయ పారసీకుల చెరను అనుభవించారు, గ్రీసు దేశస్తుల చెరను కూడా అనుభవించారు. అందుకే గ్రీసు దేశస్తులలో చెరపట్టబడినటువంటి కొంతమంది యూదులు ఉన్నారు అని మాట్లాడుతున్నాడు బైబిల్లో. ఇశ్రాయేలీలండి, యూదులండి బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు, మాదీయ పారసీకుల చెరలోనికి వెళ్ళిపోయారు, గ్రీసుల చెరలోనికి కూడా వెళ్ళిపోయారు, గ్రీసు దేశస్తుల చెరలోనికి కూడా వెళ్ళిపోయారు. ఆ చక్రవర్తులు కూడా యూదులను పరిపాలించారు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు ఒకవేళ గ్రీసు దేశస్తుల్లో చెదిరిపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీసు దేశస్తులకు బోధించునా అని మీరు అనుకుంటున్నారు. చూడండి, అంటే దీనిని బట్టి చరిత్రలో యూదులను కానీ ప్రపంచాన్ని కానీ గ్రీసు దేశస్తులు కూడా పరిపాలన చేశారు అని అర్థమవుతుంది. ఆ తర్వాత మనకు ఇట్టే అర్థమవుతుంది, యేసు కాలంలో యూదులను కానీ ఆనాడు ఉన్నటువంటి మహాసామ్రాజ్యంగా అనేక మందిని పరిపాలిస్తున్న వారు కానీ ఎవరు అనగానే రోమా గవర్నమెంట్, రోమీలు పరిపాలిస్తున్నారు. ఆ రోజు యేసుక్రీస్తుకు శిక్ష విధించింది కూడా ఒక రోమా గవర్నరే, తీర్పు చెప్పింది కూడా రోమా గవర్నరే. యేసుక్రీస్తు మీద అబద్ధ సాక్ష్యం చెప్పాలనుకున్నది కూడా ఈ యూదులందరూ కలిసి రోమా గవర్నర్కు, రోమా అధిపతులకు, రోమా గవర్నమెంట్కు ఫిర్యాదు చేస్తున్నారు. ఏమని ఫిర్యాదు చేస్తున్నారు ఒకసారి చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. ఎవరి పిలాతు? ఇంతకీ యేసుక్రీస్తు మీద ఎంత అధికారం ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తుని శిక్షించే అధికారం ఎందుకు వచ్చింది?
అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటం మళ్ళీ ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదులకు రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలకు వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలకు తీసుకుని వచ్చున్నానని వారితో అనెను. ఆ రోజు పిలాతుకు కానీ, ఆ రోజు పిలాతు క్రింద ఉన్న సైనికులకు కానీ యేసు మీద అంత అధికారం ఎందుకు వచ్చింది చెప్పండి? సంఖ్యలతో యేసును బంధించారు. ముళ్ళ కిరీటం వల్ల యేసు తల మీద పెట్టారు. యేసును కొరడాలతో కొడుతున్నారు. యేసు రక్తాన్ని కళ్ళ చూస్తున్నారు. ఎందుకు? ఆ అధికారం వారికి ఎలా వచ్చింది? యూదులు ఇచ్చారు వారికి ఈ అధికారాన్ని. యూదులలో పుట్టిన యూదుడైన యేసుక్రీస్తును యూదులు హింసించటం లేదు, యూదులు కొట్టడం లేదు, యూదులు శిక్షించటం లేదు. యూదులు కుట్ర పన్నారు, కానీ శిక్షిస్తున్న వారు ఎవరో తెలుసా? రోమా గవర్నమెంట్ శిక్షిస్తుంది, రోమా ప్రభుత్వం శిక్షిస్తుంది. ఒక పిలాతు శిక్ష విధించాడు, రోమా గవర్నర్ అయినటువంటి పిలాతు శిక్ష విధించాడు. పిలాతు క్రింద ఉన్న సైనికులు శిక్ష విధించారు. సైనికులు కొరడాలతో కొడుతున్నారు. అంటే యూదులు ఎవరి చెరలో ఉన్నారన్నమాట ఇప్పుడు? యూదులు ఎవరి పరిపాలనలో ఉన్నారన్నమాట ఇప్పుడు? రోమీల పరిపాలనలో ఉన్నారు. ఒకనాడు నెబుకద్నెజరు పరిపాలనలోనికి వెళ్ళారు, బబులోను చక్రవర్తి పరిపాలనలోనికి వెళ్ళారు. ఆ తర్వాత మాదీయులు పారసీకుల పరిపాలనలోనికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత గ్రీకు దేశస్థుల పరిపాలనలోనికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రోమీల పరిపాలనలోనికి వెళ్ళిపోయారు. దీనిని అంతటినీ చరిత్రగా దేవుడు తన పుస్తకంలో రాయించాడు. మహాసామ్రాజ్యాల చరిత్ర, మహాసామ్రాజ్యాల చరిత్ర. చరిత్ర లేదనుకోకండి బైబిల్లో, అసలు ప్రారంభమే చరిత్ర. బైబిల్ అంతా చరిత్ర. దీనిని ఎందుకు మన కోసం వ్రాయించాడంటే, పాత నిబంధనలో వ్రాయబడేది అంతా ఎందుకు అంటే అదొక చరిత్ర, అదొక హిస్టరీ. దానిని మీరు చదువుకుని దాని ద్వారా మీరు పాఠం నేర్చుకోవాలి. అలా వారు చేసినట్టుగా మీరు చేయకూడదు. ఎందుకంటే వారు చేసి మనకు నిరూపించారు, ఇదిగో ఇలా జరిగింది మాకు అని మనకు చూపించారు. కనుక మనం మరలా అలాంటి తప్పటడుగు వేయకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, దీనిని గురించి ఆయన ఏమంటున్నాడు? అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం నుంచి, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు దృష్టాంతములుగా మనకు ఉన్నవి అంటున్నాడు. చరిత్ర ఎందుకు రాయించాడు మనకు? ఒక మాదీయుల దేశం గురించి కానీ, ఒక పారసీక దేశం గురించి కానీ, ఒక గ్రీసు దేశస్థుల గురించి కానీ, ఒక రోమీలను గురించి కానీ, అంతకుముందు బబులోను చక్రవర్తిని గురించి కానీ, ఇశ్రాయేలుల చరిత్ర కానీ, అబ్రహాము కాలం నాటి చరిత్ర కానీ, లోతు కాలం నాటి చరిత్ర కానీ, నోవా కాలం నాటి చరిత్ర కానీ, మోషే కాలం నాటి చరిత్ర కానీ, ఇవన్నీ మనకు చరిత్రగా ఎందుకు చెబుతున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పాడు. అందుకే చూడండి, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చరిత్ర అంతా మనకు దృష్టాంతము, లెసన్. అలాగే 9వ వచనం చూడండి, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి, మీరు సనుగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. చరిత్రగా మీకు వ్రాయబడెను. ఈ సంగతులు వారికి సంభవించి మీ కొరకు వ్రాయబడ్డాయి. ఎందుకంటే మీరు అలా చేయకూడదు. చరిత్ర నేర్చుకున్నవారు, బైబిల్లో చరిత్ర చదివిన వారు ఇక మీదట అలా చేయకూడదు. అందుకు రాయబడింది మీకు. ఒక పిలాతును గూర్చి కానీ, ఒక కైసరును గూర్చి కానీ, రోమా సైనికులను గూర్చి కానీ మీకు ఎందుకు రాయబడిందంటే ఇలా జరగటానికి కారణం ఏంటని మీరు ఆలోచన చేయాలి. ఒక కైసరుకు, ఒక పిలాతుకు, ఒక రోమా సైనికులకు నా యేసును శిక్షించే అధికారం ఎవరిచ్చారు? యూదులు ఇచ్చారు. ఈరోజు ప్రపంచం కూడా యేసును నిందిస్తుంది అంటే ఆ అధికారం ఎవరు కట్టబెడుతున్నారో తెలుసా? క్రైస్తవులు కట్టబెడుతున్నారు. క్రైస్తవులు నిజంగా యేసుక్రీస్తును పరిరక్షిస్తే, యేసుక్రీస్తును గొప్పగా లోకానికి తెలియజేస్తే, లోకమంతా యేసుక్రీస్తును ఆరాధించవలసిన పరిస్థితి ఏర్పడును. లోకమంతా యేసు కాళ్ళ మీద పడే పరిస్థితి ఏర్పడును. కానీ వీరికే అర్థం కాలేదు. వీరే యేసుని హింసిస్తున్నారు, వీరే యేసుని నిందిస్తున్నారు, వీరే యేసును అర్థం చేసుకోలేకపోయారు. ఇక మిగిలిన వారందరూ ఎలా అర్థం చేసుకుంటారు చెప్పండి? ఆ రోజు చెరలోనికి వెళ్ళిపోయిన ఆ ఇశ్రాయేలీలు, చెరలోనికి వెళ్ళిపోయిన యూదులకే యేసు అర్థం కాలేదు కనుక వారే వచ్చి పిలాతును అడుగుతున్నారు. పిలాతు ఏమీ స్వయంగా వచ్చి యేసుక్రీస్తును శిక్షిస్తాననడం లేదు. రోమా సైనికులు స్వయంగా వచ్చి పిలాతును యేసుక్రీస్తును శిక్షిస్తాను అనటం లేదు.
మరి ఎవరు వెళ్ళి అడుగుతున్నారు? మాలో పుట్టిన యూదుడైన యేసుక్రీస్తును మీరు హింసించండి, సిలువ వేయండి, చంపేయండి, మీకున్న అధికారం చేసి చంపేయండి అంటున్నారంటే వీరే అధికారం ఇచ్చారు, వీరే పట్టం కట్టారు. దీనిని చూచి మనం పాఠం నేర్చుకోవాలి అన్నాడు దేవుడు. ఆనాటి కాలంలో జరిగిన ప్రతి సంగతి మీకు దృష్టాంతముగా వ్రాయబడింది. దీనిని నేర్చుకున్న మీరు పాఠాలు నేర్చుకోవాలి. అందుకే బైబిల్లో దేవుడు చరిత్ర వ్రాయించాడు. చరిత్ర అందుకే వ్రాయించాడు దేవుడు. సొలొమోను కాలానికి మనం వెళితే, సొలొమోను దేవుని మందిరాన్ని కట్టిస్తున్నాడు. యెరూషలేములో ఒక పెద్ద మందిరాన్ని కట్టిస్తున్నాడు. ఇప్పటికీ యెరూషలేము మందిరం అందరికీ తెలిసినదే. ఇప్పటికీ మీరు యెరూషలేము ప్రాంతానికి వెళ్ళి చూస్తే అక్కడ మందిరపు ఆనవాళ్ళన్నీ మీకు కనిపిస్తాయి. ఆ యూదుల ఆనవాళ్ళన్నీ కనిపిస్తాయి. ఇప్పటికీ ఎంతోమంది వెళ్ళిపోతున్నారు కూడా వాటిని చూడటానికి. చరిత్రలో ఎన్నో సంగతులు బైబిల్ని ఈరోజు చూపిస్తున్నాయి. చరిత్రలో ఎన్నో సంఘటనలు, ఎన్నో ప్రదేశాలు బైబిల్లో వ్రాయబడిన వాటిని ఈరోజు నిర్ధారిస్తున్నాయి. ఇది బైబిల్లో వ్రాయబడింది, ఇది నిజం. పట్టణాలే సాక్ష్యాలుగా నిలబడుతున్నాయండి. కట్టడాలు ఏమాత్రం చెప్పండి. పట్టణాలు, నదులు, ప్రాంతాలు. ఒకసారి ఒక పట్టణం గురించి దేవుడు చెబుతున్నాడు సొలొమోను కాలంలో. చూద్దాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం చూడండి. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చూడండి. సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరాముకు అప్పగించెను. గలిలయ దేశం ఎక్కడుందో ఇప్పుడు మీకు అర్థమవుతుంది బాగా. సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణాలను హీరాముకు అప్పగించెను. హీరాము అనేటువంటి ఒక రాజుకు అప్పగించాడు. ఎందుకు హీరాముకి ఎందుకు ఇచ్చాడు ఈ పట్టణాలను? హీరాము సొలొమోను మందిరం కట్టిస్తున్నప్పుడు మందిరానికి కావలసినటువంటి ఎన్నో ఉపకరణాలను మరి సొలొమోను రాజుకు అందజేశాడు. ఎంతో విలువైన వస్తువులు, సామాగ్రిని సొలొమోనుకు అందజేశాడు. అందువల్ల దానికి కృతజ్ఞతగా సొలొమోను తన దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలను హీరాముకి ఇచ్చేశాడు. నువ్వు వీటిని ఏలుకో, వీటిని పరిపాలించుకో. సొలొమోను కోరినంత మట్టుకు, తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రానులు, సరళ వృక్షపు మ్రానులు, బంగారం అతనికి ఇచ్చి ఉన్నందున సొలొమోను గలిలయ దేశమందున 20 పట్టణములను హీరాముకు అప్పగించెను. 12వ వచనం, హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక, నా సహోదరుడా, నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏ పాటివనెను? 20 పట్టణాలను చూడగానే ఇదంతా ఎడారిలాగా ఉంది. ఇక్కడ ఏమీ పచ్చదనం కనిపించడం లేదు. ఈ ప్రాంతాలన్నీ సొలొమోను నాకు కట్టిపెట్టాడు. నేనేం చేయాలి వీటిని? నేను ఎలా డెవలప్ చేయాలి వీటిని? వీటిలో జనసాంద్రత లేదు అనుకున్నాడు ఆ రోజు హీరాము. అందుకే ఏమంటున్నాడు వెంటనే, నా సహోదరుడా, నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏ పాటి వరను? నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. ఎక్కడి నుంచి వచ్చింది కాబూల్? ఈ కాబూల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటనుకుంటున్నారు? కాబూల్ అంటే ఎంతకీ ఆఫ్ఘనిస్తాన్ పేరు మీరు వినుండాలి. ఇప్పుడు బాగా న్యూస్లో వినిపిస్తుంది. ఎక్కడైనా బాంబు పేలిందంటే అది ఆఫ్ఘనిస్తానే. ఎక్కడైనా మారణకాండ జరిగిందంటే అది ఆఫ్ఘనిస్తానే మొట్టమొదటి ఆప్షన్. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అని ఇస్తే అందులో నెంబర్ 1 ఆప్షన్ ఎవరిది ఇవ్వాలో తెలుసా? ఆఫ్ఘనిస్తాన్. రోజు బాంబు దాడులే. మన దీపావళి సామాన్లో పేలుస్తుంటారు అక్కడ. రోజు ఉగ్రవాద దాడులే, రోజు పార్లమెంటు మీద దాడులే. నిన్నటికి నిన్న మన భారత దౌత్యాలయం మీద, మన ఎంబసీ ఉంటుంది ప్రతి దేశంలో. మన తాలూకు మన భారతదేశానికి సంబంధించిన ఒక ఎంబసీ ఆఫీస్ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్లో కూడా భారతదేశానికి సంబంధించిన ఒక ఎంబసీ ఆఫీస్ ఉంటే దాని మీద దాడి చేశారు. భారతదేశం మీద ఉన్న కోపంతో ఇండియన్ ఎంబసీ ఆఫీస్ మీద దాడి చేశారు. ఎక్కడ? ఆఫ్ఘనిస్తాన్. ఈ ఆఫ్ఘనిస్తాన్కి ప్రధానమైన పట్టణం ఏంటో తెలుసా? క్యాపిటల్ సిటీ ఏంటో తెలుసా? కాబూల్. KABUL. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రధానమైన పట్టణం కాబూల్. ఈ కాబూల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఒకనాడు సొలొమోను ఇది నాకు వద్దు, ఇది జాగ్రత్తగా హీరాముకు అంటగట్టేద్దాం అనుకున్నాడు. హీరాము జాగ్రత్తగా వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం అంతా చూస్తే హీరాముకు ఆనాడే అర్థమైపోయింది, ఈ ప్రాంతం నాకు అక్కర్లేదు. ఎందుకంటే ఇదంతా ఎడారి ప్రాంతం. ఇక్కడ ఖర్జూరం తప్ప ఇంకేం పండదు. అప్పటికి ఆయిల్ తీసేటువంటి టెక్నాలజీ లేదు. ఇసుకలోంచి ఆయిల్ తీసేటువంటి, క్రూడ్ ఆయిల్ తీసేటువంటి టెక్నాలజీ లేదు. 1950లో వచ్చింది అది. సౌదీ ఆరామ్కో కంపెనీ ప్రారంభమైన తర్వాత, చెవ్రాన్ ఫిలిప్స్ కంపెనీ ప్రారంభమైన తర్వాత, బ్రిటిష్ ఆయిల్ కంపెనీ ప్రారంభమైన తర్వాత నేలలో నుండి క్రూడ్ ఆయిల్ తీయటం మొదలుపెట్టారు. అప్పుడు అరబ్ దేశాలన్నీ
సంపన్న దేశాలు అయిపోయాయి. అందుకే అందరూ ఇక్కడి నుంచి కువైట్ వెళ్ళిపోతున్నారు, అందరూ ఇక్కడి నుంచి సౌదీ వెళ్ళిపోతున్నారు, అందరూ ఇక్కడి నుంచి బహ్రెయిన్ వెళ్ళిపోతున్నారు. 50 ఏళ్ళ క్రిందట ప్రారంభమైంది ఇదంతా. అంతకుముందు వాళ్ళు ఇక్కడికి వచ్చేవారు, ఏం పట్టుకుని? ఖర్జూరపు బుట్టలు పట్టుకుని వచ్చేవారు. అంతకుముందు ఇండియా దేశానికి వచ్చేవారు. వారి చరిత్ర చూడండి, అరబ్ దేశాల చరిత్ర చూడండి. 1900 సంవత్సరం వెనక్కి వెళ్ళండి, 1900 సంవత్సరం వెనక్కి వెళితే అక్కడ చరిత్ర ఎలా కనిపిస్తుందో తెలుసా? మేము ఇండియా దేశానికి ఖర్జూరం పట్టుకుని వచ్చామని రాసుకున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి మీరు ఇప్పుడు వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? ఒకనాడు మా తాతలందరూ ఖర్జూరం బుట్టలు పట్టుకుని మీ దేశానికి వస్తే ఈరోజు మీ బ్యాగులు సర్దుకుని మీరు మా దేశానికి వస్తున్నారు. విమానాలు ఎక్కి మీరు మా దేశానికి వస్తున్నారు. ఎందుకు? చిన్న చిన్న పనులు చేయటానికి, ఒక డ్రైవర్ పని చేయటానికి, ఒక ఇంటిలో పని చేయటానికి, ఒక కంపెనీలో చిన్న పని చేయటానికి. ఇప్పుడు మేము సంపన్న దేశాలుగా మారిపోయాం, ఎందుకంటే మా దేశంలో క్రూడ్ ఆయిల్ వచ్చింది. ఆ రోజు హీరాముకి విషయం తెలియదు. సొలొమోను ఇచ్చిన దేశాన్ని హీరాము వాడుకుని ఉంటే అందులో ఆయిల్ ఉందన్న విషయం హీరాముకు అర్థం అవును. కానీ హీరాముకు తెలియదు కనుక హీరాము ఏమనుకున్నాడు? పైనే చూశాడు. తూరు దేశం నుంచి ఇక్కడికి వచ్చాడు, ఈ కాబూల్ ప్రాంతం అంతా చూశాడు, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం అంతా చూశాడు. చూసేసరికి ఎండ గట్టిగా ఉంది అక్కడ. ఖర్జూరపు మట్టలు తప్ప ఇంకేం కనిపించడం లేదు, ఇసుక తప్ప, ఎడారి తప్ప ఇంకేం కనిపించడం లేదు, ఒంటెలు తప్ప ఇంకేం కనిపించడం లేదు. అబ్బో, ఈ ప్రాంతం నాకు వద్దనుకున్నాడు. నా సహోదరుడా, ఇలాంటి ప్రాంతం ఇచ్చేవేటయ్యా నాకు? లేక నీ యెరూషలేము ప్రాంతం దగ్గరలో ఏదైనా ప్రాంతం ఇవ్వాల్సింది, ఒక మంచి సారవంతమైన నేల ఇవ్వాల్సింది, ఇవ్వకపోయినా బాగుండేది. కానీ ఈ ఎడారిని నాకు అప్పగించావేంటి అనుకుంటున్నాడు. అందుకే నేటి వరకు దానికి కాబూల్ అనే పేరు, క్రిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి, కాబూల్ అనే పేరు దగ్గర నెంబర్ 1 అంకెతో ఫుట్ నోట్లో ఏమని రాశాడో చూడండి. కాబూల్ అనే పేరుకి అర్థం ఏంటంటే నిష్ప్రయోజనము, ప్రయోజనం లేనిది. ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ సిటీ యొక్క అర్థం ఏంటో తెలుసా? నిష్ప్రయోజనమైనది, ప్రయోజనం లేనిది. భారతదేశానికి క్యాపిటల్ ఢిల్లీ, ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబూల్. ఈ కాబూల్ బైబిల్లో మీకు కనిపిస్తుంది చూడండి. బైబిల్లో చరిత్ర ఉందండి, బైబిల్లో చరిత్ర ఉంది. దేశాలకు సంబంధించిన చరిత్ర, దేశాలకు సంబంధించిన చరిత్ర. ఆ దేశం ఎలా పుట్టింది, ఆ దేశానికి ముందు ఏం జరిగింది, ఆ దేశంలో ఎలాంటి ప్రజలు ఉన్నారు, ఆ దేశాన్ని దేవుడు ఎలా శపించాడు, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు దేవునికి ఎలాంటి కార్యక్రమాలు చేశారు, వీటన్నిటిని నీతి కార్యక్రమాలు అయితే నీతి కార్యక్రమాలుగా, అపవిత్ర కార్యక్రమాలు అయితే అపవిత్ర కార్యక్రమాలుగా ఒక చరిత్రగా దేవుడు రాయించాడు. ఎందుకంటే దృష్టాంతములుగా ఉండాలి, చదివి మీరు నేర్చుకోవాలి, వారి వలె మీరు ప్రవర్తించకూడదు అని మాత్రమే రాయించాడు. కానీ మీరు అక్కడికి వెళ్ళి చూస్తారనో, వాటిని సందర్శిస్తారనో, వాటి దర్శనాలు చేసుకుంటారనో మాత్రం కాదు. కాబూల్ ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళమని చెప్పాడా దేవుడు? బైబిల్లో వ్రాసిన దాన్ని చూచి నేర్చుకుని చదివి ఆ తర్వాత ఆత్మను రక్షించుకోమని చెప్పాడా? ఎక్కడికి మీరు వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే అలా వెళ్ళాలనే స్వభావం మీలో వచ్చిందంటే మీలో తోమా స్వభావం వచ్చినట్టే. చూద్దాం ఆ తోమా స్వభావం ఎలాంటిదో చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం నుంచి 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండను. అంటే ముందుసారి తోమా వారితో లేడు, ఇప్పుడు తోమా శిష్యులతో కూడా ఉన్నాడు. యేసు తిరిగి లేచాడు, ఇంకా తోమా యేసుక్రీస్తుని చూడలేదు. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానమును కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమై యుండుమనెను అంటున్నాడు. చూడండి, తోమ నమ్మటం లేదు. యేసుక్రీస్తు తిరిగి లేస్తాడన్న సంగతిని తోమ నమ్మటం లేదు. అసలు దేనిని బట్టి నమ్మాలి యేసుక్రీస్తు తిరిగి లేస్తాడని? యేసు చెప్పిన మాటలను బట్టి నమ్మాలి. ఆయన బ్రతికి ఉన్నప్పుడు పేతురుతో చెప్పాడా? యేసుక్రీస్తు పేతురుతో చెప్పాడు, శిష్యులతో చెప్పాడు, నేను చనిపోయి 3వ దినమున లేచుట అగత్యం అన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో నేను చనిపోయి తిరిగి లేచుట అగత్యము, అది సంభవించాలి, ఖచ్చితం. ఇది యేసుక్రీస్తు చెప్పిన ఆ మాటల మీద నమ్మకం లేని తోమా, యేసు ఏం తిరిగి లేస్తాడులే, అసలు ప్రపంచంలో ఇప్పటి వరకు జరగనిది అది, చరిత్రలో ఎవరి విషయంలోనూ మేము చూడనిది అది. యేసు తిరిగి లేవడు అనుకున్నాడు. అయితే యేసు తిరిగి లేచిన తర్వాత ఆ సందర్భాన్ని చూసినటువంటి తోమా ఇంకా నమ్మలేకపోతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి, నీవు వచ్చి రోమా సైనికులు నాకు విధించినటువంటి శిక్ష యొక్క గుర్తులు నీవు చూస్తే, నీవు స్వయంగా స్పర్శించి చూస్తే అప్పుడు నమ్ముతావేమో. విశ్వాసివిగా నువ్వు మారిపోవాలి, అవిశ్వాసివి కాకూడదు అంటున్నాడు. చూడండి,
అవిశ్వాసవి కాక విశ్వాసవై ఉండుమంటున్నాడు చూడండి. అంటే విశ్వాసం అంటే ఏంటన్నమాట? విశ్వాసం అంటే ఏంటన్నమాట? నీవు చూసి తడివి నమ్ముకునేది కాదు విశ్వాసం అంటే. నీవు చూచి తడివి నమ్ముకునేది కాదు. మీరు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఒక సీసీ కెమెరా పెట్టి ఇంట్లో మా వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారో రోజు వచ్చి రికార్డ్ చూసుకుని అప్పుడు నమ్మేవనుకో ఇంట్లో వాళ్ళందరూ నేనే. అది విశ్వాసమా? మీ ఇంట్లో వారి మీద నీకు విశ్వాసం ఉన్నట్టా? లేనట్టే. ప్రతిరోజు సీసీ కెమెరా చెక్ చేసుకుంటున్నావు కనుక అది కాదు విశ్వాసం అంటే. నీ కుటుంబం మీద నీకు నమ్మకం ఉండాలి, అలాగే నీ మీద నీ కుటుంబానికి నమ్మకం ఉండాలి. ఏ పరీక్షలు అవసరం లేకుండానే కేవలం మాట చేత వారు నమ్మాలి, నీ ప్రవర్తనను బట్టి వారు నమ్మాలి, నీ జీవితాన్ని బట్టి వారు నమ్మాలి. అది విశ్వాసం అంటే, అది నమ్మకం అంటే. నాకు ఆధారం కావాలి, నువ్వు వెళ్ళిన ప్రతి గంట ఏం చేసావో నాకు ఇక్కడ రాసి చూపించి అన్నారనుకోండి, అదేం విశ్వాసం, అదేం నమ్మకం? నువ్వు 6 గంటలకు ఇంటి దగ్గర నుంచి బయలుదేరావు, సాయంత్రం 6 గంటలకు వచ్చావు, ప్రతి గంటకు ఏం చేసావు చెప్పు, ప్రతి సెకండ్కి ఏం చేసావు చెప్పు, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏం చేసావు చెప్పు, పలానా చోటకి పలానా కార్యక్రమానికి పలానా పనికి వెళ్ళిన తర్వాత ఏం చేసావు చెప్పు, పలానా ప్రయాణంలో ఉన్నప్పుడు ఏం చేసావు చెప్పు. ప్రతిదానికి లెక్క అడిగారు అనుకోండి, మీ మీద విశ్వాసం ఉన్నట్టేనా? లేదు. తోమాకు కూడా విశ్వాసం లేదు. అన్నీ చూచి కానీ స్పర్శించి కానీ నమ్మలేకపోతున్నాడు. అందుకే తోమా విషయంలో యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి, అవిశ్వాసవి కాక విశ్వాసవై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. తోమా కంటే ధన్యులు. నీవు నన్ను చూచి నమ్మవు. తోమా, నీకంటే ముందు సీట్లు వేద్దాం అనుకుంటున్నాను పరలోకంలో కొంతమందికి. వాళ్ళు ఎవరంటే కేవలం వాక్యంలో రాయబడిన దాన్ని చదివి నమ్ముతారు, వాక్యంలో రాయబడిన దాన్ని విని నమ్ముతారు. నీవైతే చూసి నమ్మావు. అంటే పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత, ఒకవేళ నిజంగా మీరు పరలోకానికి అర్హులైతే పరలోకానికి వెళ్ళిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే అందులో తోమా ఉంటాడు. అప్పుడు ఆ తోమాతో మీరు ఏం చెప్పాలో తెలుసా? తోమా, నీవు చూచి నమ్మావు, నేను చూడకుండా నమ్మాను. నేను యేసుక్రీస్తును స్పర్శించి నమ్మలేదు, యేసుక్రీస్తుని దర్శనంలో చూసి నమ్మలేదు, కాబూల్ దేశానికి వెళ్ళి నమ్మలేదు, హవీలా దేశానికి వెళ్ళి నేను నమ్మలేదు, యూఫ్రటీస్ నది దగ్గరికి వెళ్ళి నేను నమ్మలేదు, ఫరోల చరిత్ర శిలా శాసనాల మీద చూసి నేను నమ్మలేదు. బాగా ఆలోచించాలి మీరు. బబులోను, మాదీయ పారసీకులు, గ్రీసులు, తరువాత రోమియులు, ఈ రాజుల యొక్క పరిపాలన అంతటినీ చరిత్ర పుస్తకాలలో చూచిన తర్వాత బైబిల్ని నమ్మలేదు. బైబిల్లో చూచిన తర్వాత నేను నమ్మాను. బైబిల్లో విన్నదానిని బట్టి నేను నమ్మాను. నేను విశ్వాసిని అని మీరు చెప్పగలిగిన స్థాయిలో ఉండాలంటే మీకు ఎంత మంచి విశ్వాసం ఉండాలో చూడండి. దేవుడు రాయించిన మాటను బట్టే మనకు విశ్వాసం కలగాలి. ప్రపంచంలో ప్రతిదీ అబద్ధమే. ప్రపంచంలో మనకు దొరికిన ప్రతి శిలాశాసనం బైబిల్ ముందు అది నిష్ప్రయోజనమే. బైబిలే చెప్పాలి దేని గురించి అయినా. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును, చరిత్ర వలన కలగదు, శిలాశాసనముల వలన కలగదు, నదులు చూచుట వలన కలగదు, ప్రయాణాలు చేయుట వలన కలగదు. యెరూషలేం పోతున్నారు ఈరోజు చాలామంది, హోలీ ల్యాండ్ అంటున్నారు దాన్ని. నో, హోలీ ల్యాండ్ దర్శనం అంటున్నారు చాలామంది. యెరూషలేం పట్టణాన్ని దర్శించుకుంటున్నాం అంటున్నారు చాలామంది. యేసు సిలువ వేయబడిన ప్రాంతాన్ని దర్శించుకుంటున్నాం అంటున్నారు చాలామంది. యోర్దానులో మునిగేం బాప్తిసం తీసుకుంటున్నాం అంటున్నారు కొంతమంది. మరి యేసు ఏమన్నాడు? ప్రయాణాలు చేయమన్నాడా? యోర్దాను నదిలో బాప్తిసం తీసుకోమన్నాడా? తానున్న ప్రదేశాలను సంచరించమన్నాడా? అది హోలీ ల్యాండ్ అన్నాడా? అది హోలీ ల్యాండ్ అన్నాడా? కాదు. ఇరాక్ ప్రాంతం ఇప్పుడు ఎలా ఉందో చూడండి, బాగ్దాద్ ప్రాంతం ఇప్పుడు ఎలా ఉందో చూడండి, కాబూల్ ప్రాంతం ఇప్పుడు ఎలా ఉందో చూడండి, ఇరాన్ ప్రాంతం ఇప్పుడు ఎలా ఉందో చూడండి, సిరియా ప్రాంతం ఇప్పుడు ఎలా ఉందో చూడండి. అవన్నీ ఉగ్రవాదంతో నిండిపోయాయి ఈరోజు. అపవాది ఉగ్రవాదంతో ముంచేసింది ఆ ప్రాంతాలని. ఈరోజు ఉగ్రవాదంతో నింపేసింది ఈరోజు ఆ ప్రాంతం అంతటిని. ఏ ప్రాంతం అయితే దేవుని కోసం ఉన్నతంగా ప్రకటించాలో, ఏ ప్రాంతంలో అయితే మొట్టమొదట క్రీస్తు సువార్త ప్రారంభమైందో ఆ ప్రాంతాన్ని ఉగ్రవాదంతో నింపింది ఈరోజు అపవాది. ప్రియమైన వారులారా, నిజంగా ఆ వాక్యం మనకు దక్కటం, ఆ భాగ్యాన్ని మనం వినటం, మన చెవులారా దానిని విని మనం విశ్వసించటం ఎంత భాగ్యకరమైన విషయం చెప్పండి. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ స్వాస్థ్యం మనకు దక్కటం ఎంత గొప్ప విషయం చెప్పండి. ఇది ఆ ప్రాంతాలలో ఉన్న మనుషులకు దక్కకపోయింది. వారందరూ ఉగ్రవాదంతో పట్టబడ్డారు, చంపబడుతున్నారు, నేరస్తులుగా మారిపోతున్నారు. చిన్ననాడే తప్పుడు వ్యవహారాలతో వారి యొక్క జీవన శైలిని మార్చుకుంటున్నారు, తుపాకీ చేతపడుతున్నారు.
చెడు సహవాసాలకు వెళ్ళిపోతున్నారు. కానీ ఈరోజు మనకు అటువంటి పరిస్థితి లేకుండా దేవుని వాక్యాన్ని వినేటువంటి పరిస్థితిని దేవుడు కల్పించాడు. దేవుని జ్ఞానంలో మునిగి తేలేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. చరిత్రలో దేనినో చూచి కాదు, దేనినో సందర్శించి కాదు, కేవలం వాక్యాన్ని విని, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినుట దేనిని గూర్చో తెలుసా? చరిత్రలో ఉన్న ఏ పుస్తకాన్ని గూర్చి కాదు, ఏ శిలాశాస్త్రాన్ని గూర్చి కాదు, బైబిలును వినుట వలన, క్రీస్తును గూర్చిన మాటను వినుట వలన నీకు విశ్వాసము కలుగును. ఆ విశ్వాసమే సరాసరి నిన్ను పరలోకానికి చేరుస్తుంది. దానిని మించిన ప్రయాణ సాధనం లేదు. ఆ విశ్వాసమే నీ దగ్గరుంటే, అంత బలమైన ధైర్యం నీ దగ్గరుంటే, అంత బలమైన నమ్మకం నీలో నీవు కలిగి ఉంటే, దేనిని చూడకపోయినా నా యేసుని నేను నమ్ముతున్నాను, ఏ ప్రాంతాన్ని దర్శించకపోయినా ఆ ప్రాంతం ఉందని నేను నమ్ముతున్నాను, చరిత్ర బైబిల్లో చదివి నేను నమ్ముతున్నాను అని మీరు విశ్వసించగలిగితే అదే మిమ్మల్ని పరలోకానికి చేరుస్తుంది. ఆనాటి కాలంలో పౌలు ఎంత బాధపడుతున్నాడో చూడండి. ఒక్కసారి ముగించుకుందాం ఈ పాఠాన్ని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో పౌలు ఎంత వాక్యాన్ని చెప్పినా ఆనాటి కాలంలో మనుషులు ఎలా ఉన్నారో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. యూదులు సూచక క్రియ చేయమని అడుగుచున్నారు. ఏమడుగుతున్నారట? సూచక క్రియ. వాక్యం చెప్పినప్పుడల్లా పౌలు గారిని ఒక సూచక్రియ అడుగుతున్నారంట. వాక్యం చెప్పినప్పుడల్లా పేతురు గారిని ఒక సూచక్రియ అడుగుతున్నారు, ఒక అద్భుతం చేయమంటున్నారు. భలే భలే అద్భుతం బాగుంది, అద్భుతం చేస్తేనే మీ మాటలు వింటాం, అద్భుతం చేస్తేనే వాక్యం వింటాం, లేకపోతే వినం. క్రీస్తుని గూర్చిన మాట వల్ల నీకు విశ్వాసం కలగటం లేదా? ఒక సూచక్రియ చేస్తే నీకు విశ్వాసం కలుగుతుందా? ఈ కర్రను ఇప్పుడు పాముగా చేసేస్తే మీకు విశ్వాసం కలుగుతుందా? ఆ విశ్వాసం ఎంతవరకు నిలబడుతుంది చెప్పండి. ఎవడో మరొకడు మెజిషియన్ కూడా ఒక కర్రను పావుగా చేసేస్తాడు. అప్పుడు మీరు ఏమంటారు? ఆ రోజు మణికుమార్ కర్రను పావుగా చేశాడు, ఈరోజు ఒక మాంత్రికుడు కర్రను పావుగా చేశాడు. ఇద్దరికి పెద్ద తేడా ఉంది. తప్పు. కనికట్టును నమ్మకండి, నిజాన్ని నమ్మండి, యథార్థాన్ని నమ్మండి. కనికట్టులు ఎందుకండి మీకు? మీరు నిజంగా కనికట్టులే నమ్మాలనుకుంటే ఒక మాంత్రికుడిని పిలిపించుకుని వస్తాను ఇక్కడ. మీకు ఒక టోపీ తీసుకొస్తాడు, అందులో గొడ్డముక్క పెడతాడు, ఎలా అంటాడు, అందులోంచి ఏమొస్తుంది? పావురం వచ్చేస్తుంది. మీరు 10 రూపాయల నోట్ ఇస్తారు, టోపీలో పెడతాడు, తర్వాత 100 రూపాయలు తెస్తాడు. కనికట్టు ఇదంతా. లోపల ఆల్రెడీ 100 నోట్ ఉంది. ఈ 10 రూపాయలు అందులో పెట్టి 100 రూపాయలు తీసాడు అంతే. అది మీకు చూపించడు. పైన ఒక నల్లని కాగితం వేస్తాడు, కర్రతో ఇలా తిప్పుతాడు, అబ్రకు దబ్రా అంటాడు. ఈ దబ్రకు అబ్రాన్ని నమ్మకండి, వాక్యాన్ని నమ్మండి, బైబిల్ నమ్మండి. బైబిల్లో ఏమైనా అబ్రకు దబ్రా ఉందా? లేదు. బైబిల్లో అంత నిజమే ఉంది, బైబిల్లో అంత చరిత్ర ఉంది, బైబిల్లో అంత వర్తమానం ఉంది, బైబిల్లో అంత భవిష్యత్తు ఉంది. కానీ ఆ రోజు వాక్యాన్ని చెబుతుంటే, జ్ఞానీయమైన శాస్త్రీయమైన రంకెవేసి చెబుతుంటే, పౌలు మహాజ్ఞానాన్ని పరిపూర్ణుల మధ్య చెబుతుంటే, ఆ రోజు ఏమడుగుతున్నారు చూడండి. యూదులు సూచక్రియ చేయమని అడుగుతున్నారు. గ్రీసు దేశస్తులు, ఇంకా గ్రీసు దేశస్తులు కొంతమంది ఉండిపోయారు కదండి. గ్రీకుల యొక్క రాజ్యంలో కొంతమంది ఉండిపోయారు కదండి. యూదులు చెరపట్టబడి వెళ్ళిపోయారుగా. అందువలన యూదులు సూచక్రియ చేయమని అడుగుతున్నారు. గ్రీసు దేశస్తులు అయితే ఆ గ్రీసు దేశస్తుల యొక్క, గ్రీకుల యొక్క ఆ యొక్క ఆలోచన విధానం అంతా వీరికి కూడా వచ్చేసింది. అందుకే వీరేమడుగుతున్నారు? జ్ఞానమును వెదుగుచున్నారు. గ్రీసు దేశస్తులు అయితే ఏదో కొత్త పాయింట్ చెప్పు మాకు, అప్పుడే మేము వింటాం. మా ఆత్మను మేము రక్షించుకోము. మాకు క్రీస్తు చెప్పాలనుకున్న విషయములు మాత్రం మాకు వద్దు, మాకు రక్షణ వద్దు, మాకు ఏదో కొత్త పాయింట్ చెప్పు. మేము దానిని బట్టి ఏదో కొత్త పరికరాన్ని కనిపెడతాం, కొత్త సిద్ధాంతాన్ని మేము ప్రతిపాదిస్తాం. మన శాస్త్రవేత్తలందరూ వారే. మీరు రూముల్లో కూర్చున్నప్పుడు శాస్త్రవేత్తల ఫోటోలు ఉండే చూడండి వరుసగా. అందరూ శాస్త్రవేత్తల ఫోటోలే. కాలేజ్ కదా మరి ఇది. అందరూ శాస్త్రవేత్తల ఫోటోలే. గ్రీకు శాస్త్రవేత్త అరిస్టాటిల్, ఇంగ్లాండ్ శాస్త్రవేత్త, బ్రిటిష్ శాస్త్రవేత్త, అమెరికన్ శాస్త్రవేత్త. వీరికి ఏం కావాలి? ఒక క్రొత్త పాయింట్ కావాలి. ఇప్పటివరకు విన్నది కాదు, ఎవ్వరూ చెప్పంది కావాలి మాకు. ఇప్పటివరకు వినేసిన పాఠం కాదు, ఎవ్వరూ చెప్పని పాఠం కావాలి మాకు. వీడు గ్రీసు దేశస్థుడు. ఒక సూచక్రియ కావాలి, అద్భుతం కావాలి మాకు. వర్షం ఆగిపోవాలి, ఎండ ఆగిపోవాలి, చల్లగా గాలి వచ్చేయాలి, అది అద్భుతం. మాకు అద్భుతాలు కావాలని యూదుడు అడుగుతున్నాడు. మరి వీరేం ప్రకటిస్తున్నారు చూడండి. వీరు సూచక్రియలు చేస్తున్నారా, క్రొత్త పాయింట్లు చెబుతున్నారు. వీరేం చెబుతున్నారు చూడండి. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. యేసు ఇప్పుడు 2వ రాకడలో వస్తే క్రీస్తు సిలువ వేయబడ్డాడన్న విషయం నమ్మి దానికోసం బ్రతుకుతున్న వారు ఎవరు? వారు పరలోకానికి వెళ్తారు. సూచక్రియ చూచిన వారు పరలోకం వెళ్ళరు. క్రొత్త పాయింట్ తెలుసుకుని, క్రొత్త పాయింట్ రాసుకుని దాంతో సరిపెట్టుకున్న వారు పరలోకం వెళ్ళరు. నిజముగా రక్షణను స్వీకరించిన వారు, నిజముగా యేసుక్రీస్తును అంగీకరించిన వారు, నిజముగా రూపాంతరం చెందిన వారు, పరివర్తన చెందిన వారు పరలోకానికి వెళతారు. అందుకోసమే ఈ ప్రయత్నం.
మిమ్మల్ని పరలోకానికి దగ్గర చేయాలని, దేవుడు ఏం చెప్పమన్నాడో దానిని చెప్పాలని, మిమ్మల్ని విశ్వాసులుగా మార్చాలని. అందుకే చరిత్రలో ఏం కావాలో, ఏ ఆధారం కావాలో దేవుడు దానిని బైబిల్లో పొందుపరిచాడు. బైబిల్లో ఉన్న చరిత్రలో ఉన్న బైబిల్ని చదివితే మనకు అర్థమవుతుంది. బైబిల్లో ఉన్న క్రీస్తు మాటను బట్టి మనకు అర్థమవుతుంది. దానిని చదివి, దానిని నెరవేర్చి, దాని ప్రకారము బ్రతికి మనం విశ్వాసులంగా మారాలి తప్ప వేటిని చూచి కాదు, వేటిని సందర్శించి కాదు, వేటిని తడిమి కాదు. ప్రియమైన వారలారా, క్రీస్తును గూర్చిన మాటను విని మీరు రక్షణ పొందండి. ఆ క్రీస్తును గూర్చిన మాటనే అనేకులకు ప్రకటించండి, రక్షణలోనికి చేర్చండి.